ఓకే చూడండి ప్రజెంట్ క్లాస్లో మనము ఈ రోల్ ఆఫ్ ప్రోబయాటిక్స్ ఇన్ ఆక్వాకల్చర్లో గురించి మనము చూద్దాం. అంటే ప్రోబయాటిక్స్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. ఆ తర్వాత వాటి గురించి అర్థమవుతుంది. ప్రోబయాటిక్స్ అంటే ఏంటంటే ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్సే. ఓకేనా, లివింగ్ ఆర్గానిజమ్సే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్యాక్టీరియాస్ ఇలాంటివి అనుకోండి. మన బాడీలో కొన్ని ఈ బ్యాక్టీరియాస్ కొన్ని మనకి ఎఫెక్ట్ కలిగిస్తూ ఉంటాయి, కొన్ని హెల్ప్ఫుల్గా ఉంటాయి కదా. అన్ని బ్యాక్టీరియాలు మనకి ప్రాబ్లమాటిక్ అయితే కాదు, ఏవైతే మనకు ఉపయోగపడతాయో అలాంటివి ప్రోబయాటిక్స్ అనొచ్చు. ఓకేనా, ప్రోబయాటిక్స్ అంటే అర్థమైంది అనుకుంటా. ప్రోబయాటిక్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్. ఎవరి బాడీలో అయినా సరే, అది ఫిష్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్ కావచ్చు, వాళ్ళ బాడీలో ఉండి కొన్ని మెటబాలిక్ యాక్టివిటీస్కి అవి యూజ్ అవుతూ ఉంటే గన అలాంటి వాటిని ఏమంటారంటే ప్రోబయాటిక్స్ అంటారు. ప్రోబయాటిక్స్ ఆర్ లివింగ్ microbial cells. Although probiotics were initially used for disease control, their use in aquaculture has now extended to improving fish growth and production through addition to the body of water or feed. అంటే చూడండి నాన్న, ఇక్కడ ఈ ప్రోబయోటిక్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం, లివింగ్ మైక్రోబియల్ సెల్స్ అనేసి. వీటిని ఫస్ట్లో మన వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే డిసీజ్ని కంట్రోల్ చేస్తాయి, అందుకోసమని ఇవి అవసరము అనుకునేవాళ్ళు. కానీ అవి ఒక ఫంక్షన్ కాదు, చాలా ఫంక్షన్స్ చేస్తుంది అనమాట. బాడీలో చాలా రకాలుగా వాటి యూజెస్ అనేటివి చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ డిసీజ్ కంట్రోల్స్ మాత్రమే, డిసీజ్ని కూడా కంట్రోల్ చేస్తుంది, ఆ ఒక్క ఫంక్షన్ మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. చూడండి, ప్రజెంట్ అయితే కనుక ఆక్వాకల్చర్లో ఈ ప్రోబయాటిక్స్ని ఫిష్ గ్రోత్కి కూడా అలాగే రీప్రొడక్షన్కి కూడా యూజ్ అవుతున్నాయి ఇవి. ఓకేనా, ఈ ప్రోబయోటిక్స్ని ఏం చేయొచ్చు అంటే బయట నుంచి కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఓకే, లేదంటే బాడీలో కూడా ఉంటాయి ఇవి, ఈ ప్రోబయోటిక్స్ అనేటివి. ముందు ఎలా అనుకునే వాళ్ళు, ఓన్లీ డిసీజ్ కంట్రోల్ కోసమే ఇవి అవసరము అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఏం తెలుసుకున్నారంటే వీటి వల్ల మనకు ఫిష్కి ఆ ఫిష్ గ్రోత్కి ప్లస్ అంటే అవి గ్రోత్ తొందరగా పెరగాలన్నా అలాగే రీప్రొడక్షన్కి కూడా ఈ ప్రోబయోటిక్స్ అనేటివి యూజ్ అవుతాయి అనేసి గుర్తించారనమాట. నెక్స్ట్ చూడండి, ప్రోబయోటిక్స్ ఫంక్షన్ by acting as nutrient sources, providing enzymes for better digestion, modulating the immune system and increasing the immune response against pathogenic bacteria. ఓకేనా, అంటే చూడండి ఇది ఇంకా దేనికి యూజ్ అవుతుందంటే ఈ ప్రోబయోటిక్స్ను న్యూట్రియంట్స్ సోర్స్ లాగా, అంటే ఎంజైమ్స్ లాగా వాడి మంచి డైజెషన్కి, బాగా డైజెషన్ అవడానికి, అలాగే ఇమ్యూన్ సిస్టంలో ఇమ్యూన్ రెస్పాన్స్కి ఏదన్నా ఆపోజిట్గా ఏముంటాయి, మైక్రోబ్స్ ఉంటే అవి ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాస్కి వ్యతిరేకంగా, అంటే ఆపోజిట్గా అవి ఏం చేస్తాయి, ఫంక్షన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. The most common probiotics used in aquaculture include lactic acid bacteria such as lactobacillus, అలాగే bacillus species, enterococcus species and yeast, ఆ తర్వాత Saccharomyces, నెక్స్ట్ Saccharomyces cerevisiae. ఇదంతా ఒకే బ్యాక్టీరియా అనమాట. చూడండి, ఈ ప్రోబయోటిక్స్ న్యూట్రియంట్స్గా మనకు అది ఎంజైమ్స్కి, ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఫిష్లో ఇవి న్యూట్రియంట్ సోర్సెస్ లాగా ఇవి యాక్ట్ చేస్తున్నాయి. అలాగే ఈ జనరల్గా మనకు డైజెషన్ కోసము ఎంజైమ్స్, అన్ని ఆర్గానిజమ్స్కి ఎంజైమ్స్ అనేటివి అవసరం కదా. ఆ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఆ డైజెషన్ అనేది కంప్లీట్ అవ్వడానికి, అలాగే ఇమ్యూన్ రెస్పాన్స్లో
ఇమ్యూన్ రెస్పాన్స్కి ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కదా, ఆ ఇమ్యూన్ సిస్టంలో ఇమ్యూన్ రెస్పాన్స్కి ఏదైనా సరే ఆపోజిట్గా ఉండేటటువంటి ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాను ఏం చేస్తుందంటే పోరాడుతుంది అనమాట. పోరాడి అప్పుడు ఏమవుతుంది మనకి ఎలా ఫిషెస్కి ఎలాంటి ప్రాబ్లం రానికుండా, అంటే ఎలాంటి డిసీజెస్ రానికుండా చూస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫిషెస్కి యూజ్ అయ్యేటటువంటి ఇలాంటి ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ అంటేనే ఇందాక బ్యాక్టీరియా అని చెప్పుకోవచ్చు అని చెప్పా ఎగ్జాంపుల్. అవే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆక్వా కల్చర్లో యూజ్ చేస్తున్నటువంటి ఈ బ్యాక్టీరియాను లాక్టిక్ బ్యాక్టీరియా, యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ స్పీసీస్, ఎంటెరోకోకస్ స్పీసీస్ అండ్ ఈస్ట్, సాక్రోమైసెస్, సైరమ్ సైరమ్ వైసియే, ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా బ్యాక్టీరియాస్. ఇవన్నీ ఇప్పుడు చెప్పినటువంటి యాక్ట్ అన్నీ చేస్తుంది. డైజెషన్లోను అలాగే ఇమ్యూన్ రెస్పాన్స్లోను చాలా చాలా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. అలాగే చూడండి నెక్స్ట్ ద rise in bacterial antibiotic resistance and antibiotic resistance residues in cultured aquatic animals due to extensive use of chemotherapeutic agent has become a global concern. Vaccination and immunostimulus treatment are ideal methods for preventing infectious diseases, but their use remains very limited and rather uncommon in agriculture, especially in southern east. అంటే ఇక్కడ చూడండి బ్యాక్టీరియాలు ఉంది కదా, ఈ బ్యాక్టీరియా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కలిగి ఉండి అలాగే ఆక్వాకల్చర్ అనిమల్స్కి ఏమవుతుందంటే కీమోథెరపీగా, అంటే కీమో అంటే ఏంటి అంటే కీమోథెరపీక్ అంటే జనరల్గా మనం ఈ కీమోథెరపీ దేంట్లో చూసింటాము, క్యాన్సర్ డిసీజ్కి క్యూర్ చేయడానికి కీమోథెరపీ అంటుంటారు చూడ. అంటే కీమోథెరపీ అంటేనే ఏంటంటే ఏమన్నా రేస్ని పంపి ఆ రేస్ని పంపించడం వలన ఆ మైక్రో ఆర్గానిజమ్స్ లేక ఏమన్నా సెల్స్ను డ్యామేజ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ కీమోథెరపిక్ అనేటటువంటి దీంట్లో ఉండేటటువంటి రేస్ని యూజ్ చేసి ఈ థెరపీ చేయడం చేస్తారన్నమాట ప్రజెంట్ డేస్లో. ఈ వ్యాక్సినేషన్ వల్ల కూడా ఇమ్యూన్ స్టిమ్యులస్ అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఎవరికి చేస్తారు, ఫిషెస్కి చేస్తారమ్మా. ఎందుకు అంటే ఏమన్నా డిసీజెస్ వచ్చింటే కీమోథెరపీ అనేటటువంటి థెరపీకి చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే కనుక ఏమన్నా డిసీజెస్ కోసమే వ్యాక్సినేషన్ కూడా చేస్తూ ఉంటారు. మనకి ఎట్లా హ్యూమన్ బీయింగ్స్కి వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటారు అలా వీటికి కూడా చేస్తుంటారు. అలాగే ఈ ఇమ్యూన్ స్టిమ్యులస్ జరగడం అనేది కూడా ఈ వ్యాక్సినేషన్ వల్ల ఇమ్యూన్ అనేది ఏమవుతుంది, స్టిమ్యులస్ అవుతుంది. అంతే కదా, బాడీలోకి వ్యాక్సిన్ పంపించడం వల్ల ఆ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా అయ్యి ఏమన్నా మైక్రోబ్స్ వస్తే వెంటనే వాటిని అటాక్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటుంది కదా. అలాగే జనరల్గా ఎందుకంటే ఈ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ను ప్రివెంట్ చేయడానికి కానీ ఇలా చేయడం వల్ల లాభం కొద్దిగానే, ఇలా వ్యాక్సినేషను ఇలా కీమోథెరపీ చేయడం వల్ల కొంచెం దీనివల్ల దీనివల్ల ఏముంటుంది, కొద్దిగా మాత్రమే కొన్ని కంట్రీస్ మాత్రమే యూజ్ అవుతున్నాయి అనమాట. అన్కామన్ అంటే కామన్గా లేదు ఇలా ఏవి వ్యాక్సినేషన్ చేయడం కానీ కీమోథెరపిక్ చేయడం కానీ అందరూ ఇవి ఫాలో అవ్వడం లేదు. ఏవో కొద్దిగా అక్కడక్కడ మాత్రమే యూజ్ చేస్తున్నారు. అవే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఈస్ట్ ఏషియాలో మాత్రం ఇలా వ్యాక్సినేషన్ హీమోథెరపిక్ అనే ఇవి ఫాలో అవుతున్నారు అనమాట. ఓకేనా. ఇన్ recent years, attention has focused on the use of probiotic in the development of strategies for microbial control and to reduce the use of therapeutic chemicals and antibiotics towards a more environmental friendly and sustainable aquaculture. Many aquaculture farms in Southeast Asia apply probiotic as a prophylactic measure to improve from production yields. ఓకేనా, ప్రొడక్షన్ ఈల్స్. ఇక్కడ చూడండి
ఈయన ఏం చెప్పారంటే ప్రజెంట్ ఇయర్స్లో ఈ ప్రోబయోటిక్స్ని యూజ్ చేసి మైక్రోబియల్ కంట్రోల్స్ని చేస్తున్నారు. అంటే మైక్రోబ్స్ అంటే మనకు డిసీజ్ వేటి వల్ల వస్తాయో వాటిని మైక్రోబ్స్ అంటూ ఉంటాం కదా. ఈ ప్రోబయోటిక్స్ని యూజ్ చేసి ఇలా కంట్రోల్ చేస్తున్నారు అనమాట. ఎలా అంటే ముందు చెప్పినట్టుగా వ్యాక్సినేషను, అలాగే కీమోథెరపీ అవి వాడకుండా ప్రెసెంట్ డేస్లో ప్రోబయోటిక్స్ని యూజ్ చేస్తున్నారు. ఆ ప్రోబయోటిక్స్ని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మైక్రోబ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ థెరపీ అనేది దాని యూసేజ్ అనేది తగ్గిస్తున్నారు అనమాట. ప్రోబయోటిక్ వల్ల ఎన్విరాన్మెంట్కి, అలాగే ఎన్విరాన్మెంట్కి ఫిష్కి మధ్య ఉండే కాంటాక్ట్ బాగా సూట్ అయ్యి ఫ్రెండ్లీగా, అంటే ఇక్కడ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ రిజెక్ట్ చేయకుండా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ రిజెక్ట్ చేయడము అంటే ఏంటి? ఆ ఎన్విరాన్మెంట్లో ఏదైనా సరే ఎక్కువైపోతే అప్పుడు ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ సహకరించదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కరోనా వైరసే అనుకోండి. ఎందుకు మన కంట్రీలో అన్ని రకాలుగా ఈ పొల్యూషన్స్, అలాగే పాపులేషన్ డిఫారెస్టేషన్ ఇవన్నీ జరిగిపోయినాయి కదా. అప్పుడు అందుకోసమే ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయి కొత్త కొత్త వైరస్లన్నీ ఏమవుతుంది, ప్రొడక్షన్ అనేది జరిగిపోతుంది. ఇప్పుడు ఏమంటున్నాం, ఇక్కడ ప్రోబయోటిక్స్ కన్నా యూజ్ చేస్తే ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రెండ్లీగా ఉంటుంది, అంటే వాటికి తగినట్టుగా ఉంటుంది ఎన్విరాన్మెంట్. ఓకేనా. కొన్ని ఆక్వా ఫామ్లో లైక్ ఇదే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంది కదా. ఈ ప్రోబయోటిక్స్లో ఆ ప్రొఫైలాటిక్కు అప్లై చేసి ఫామ్లో ప్రొడక్షన్ ఎక్కువ జరిగేలా వాడుకుంటున్నారు అనమాట. అంటే కొన్ని సదరన్ ఈస్ట్ ఏషియాలో ఏమవుతుందంటే ఈ ప్రోబయోటిక్స్ని కూడా యూజ్ చేస్తున్నారు. అంటే ఆ ప్రొఫైలాటిక్ అంటే ఏంటి అంటే ఇమ్యూనైజేషన్ కోసము వీటిని అప్లై చేస్తున్నారంటే ఇస్తున్నారనమాట. ఫామ్లో ఇచ్చి ప్రొడక్షన్ ఎక్కువ జరిగేలాగా చూస్తున్నారు. అంటే నెక్స్ట్ జనరేషన్ ఎక్కువగా వచ్చేలాగా చూస్తున్నారనమాట. ఓకేనా. ఇలా ఎక్కువగా ఇవి కూడా ప్రజెంట్ డేస్లో వాడేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, ది టర్మ్ probiotic was first introduced by Parker 1974, and the original definition was organisms and substance which contribute to institutional microbial balance. The definition of probiotics was redefined as microorganisms which, when administration in adequate amounts, confer a health benefit on the host. Most probiotics are supplied as live supplement in feed to benefit the host by inhibiting pathogenic microbes, improving immune response, providing survival and growth rate, enhancing digestion and increasing feed utilization, promoting anti-mutagenic and anti-carcinogenic activity, and improving water quality in aquaculture system. అంటే చూడండి, ఈ ప్రోబయోటిక్కి ఫస్ట్ ఏంటంటే పార్కర్ అనే సైంటిస్ట్ 1974లో ఒక డెఫినేషన్ ఇచ్చినారు. అంటే ప్రోబయోటిక్ అంటే ఏంటి అని ఒక డెఫినేషన్ ఇచ్చారనమాట. కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అవి కొన్ని సబ్స్టాన్స్ ఇంటెస్టిషనల్ ప్రేగులో మైక్రోబ్స్ని బ్యాలెన్స్ చేస్తాయి అనమాట. అంటే ఈ ప్రోబయోటిక్స్ ఏం చేస్తాయి అంటే, ఇంటెస్టైనల్ అంటే వాటికి ఇంటెస్టైన్ ఉంటుంది కదా, ఇంటెస్టైన్ దగ్గర ఏమన్నా మైక్రోబ్స్ ఉన్నాయనుకో వాటిని ఎక్కువ పెరగనీయకుండా అలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. అలా బ్యాలెన్స్ చేసేటివే ప్రోబయోటిక్స్ అనేసి ఒక డెఫినేషన్ అనమాట. ఈ డెఫినేషన్ని మళ్ళీ ఏం చేశారంటే, ఈ డెఫినేషన్ని మళ్ళీ ఇంకో డెఫినేషన్ రీడిఫైన్డ్, అంటే మళ్ళీ దాన్ని ఇంకోలాగా మళ్ళీ అలా ఇలా అనేసి ఇంకో రకంగా కూడా ఈ డెఫినేషన్ని ఇంకొక రకంగా ఎలా చెప్పారంటే, ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి హోస్ట్కి సరిపోయేంత అమౌంట్లో హెల్త్కి యూజ్ అవుతాయి అనమాట. అంటే హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతాయి. ఇది అలా యూజ్ అయ్యేటివే ప్రోబయోటిక్స్ అని కూడా చెప్పారనమాట. ఓకేనా. ఈ ప్రోబయోటిక్స్ని ఎక్కువగా లైవ్ సప్లిమెంట్స్తో కలిపి హోస్ట్కి ఇస్తూ ఉంటారనమాట. అంటే బయట నుంచి వీటిని ప్రోబయోటిక్స్ని ఇస్తూ ఉంటే అవి సింగిల్గా అట్లాగా ఇచ్చేరు. సప్లిమెంటరీ ఫుడ్ ఉంది కదా,
ఈ సప్లిమెంటరీ ఫీడ్తో పాటు కలిపి ఈ ఫీడ్ హోస్ట్ అంటే ఎవరు ఇక్కడ ఫిష్, ఆ ఫిష్కి ఇస్తారమ్మా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్యాథోజెనిక్ మైక్రోబ్స్ ఏమన్నా ఉంటే గనక వాటిని ఇన్హిబిట్ జరుగుతాయి అన్నమాట. ఇమ్యూన్ రెస్పాండ్ కూడా అవుతుంది. ఇమ్యూన్ రెస్పాండ్ అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ ఫర్దర్ ఏమన్నా యాక్టివిటీస్ చేయాలనుకుంటే వెంటనే చేయగలుగుతుంది అనమాట. ఓకేనా. అలాగే లైఫ్ స్పాన్ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట ఈ ప్రోబయోటిక్స్ ఇవ్వడం వలన. అలాగే గ్రోత్ రేట్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. డైజెషన్ని కూడా ఎన్హాన్సింగ్ చేస్తుంది. అంటే డైజెషన్కి ఎన్హాన్స్ చేయడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏదన్నా కొద్దిగా ఫుడ్ తినిందనుకో ఫిష్, ఆ డైజెషన్ తిన్నటువంటి ఫుడ్ అంతా యూటిలైజ్ చేసుకోవడం, అంతా డైజెషన్ అయ్యేలాగా జరగడం. ఓకేనా, వేస్ట్ అవ్వనీయకుండా. ఓకేనా, ఈ విధంగా ఎన్హాన్స్మెంట్ చేస్తుంది అనమాట డైజెషన్ని. ఫీడ్ యూటిలైజేషన్ని కూడా పెంచుతుంది అనమాట. అంటే అంతా ఫుడ్ని తినడం, ఆ తినిండ ఫుడ్ అంతా డైజెషన్ జరగడం. అలాగే యాంటీ మిటాజెనిక్ అంటే మ్యూటేషన్ రాకుండా. జనరల్గా ప్రతి సెల్లోనూ మిటాజెనిక్ హార్మోన్స్ ఉంటాయి ఈ అనిమల్స్కైనా కూడా. అవి ఏమవుతాయంటే అవి ఎలా ఉంటాయంటే ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి జనరల్గా. ఏమన్నా రేస్ కానీ లేదా ఆ బాడీలో ఏదన్నా చేంజ్ వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మిటాజెనిక్ హార్మోను స్టిమ్యులేట్ అయ్యి మ్యుటేషన్స్ని కలిగిస్తుంది అనమాట. మ్యుటేషన్స్ అంటేనే ఏమని చేంజెస్, అనవసరమైన అవి చేంజెస్ ఎలాంటివైనా అవ్వచ్చు. అవి అంటే యూజ్ అయ్యే చేంజెస్ అన్నా అవ్వచ్చు, అది అన్యూజ్ చేంజెస్ అన్నా రావచ్చు. అలాంటప్పుడు అలా చేంజ్ అవనీయకుండా ఈ ప్రోబయోటిక్స్ కూడా చూస్తాయన్నమాట. యాంటీ కార్సినోజెనిక్ అంటే ఏంటంటే ఇవి క్యాన్సర్ని కార్సినోజెనిక్స్ అంటారు. యాంటీ అంటే ఇలా క్యాన్సర్ రానియకుండా ఇవి ప్రివెంట్ చేస్తూ ఉంటాయి ఈ ప్రోబయోటిక్స్. ఓకేనా. ఇవన్నీ ఇలా ఇవి బాగా హెల్త్గా ఉంటే ఏమవుతుంది, వాటర్ కూడా డ్యామేజ్ అవ్వదు కదా. ఏదన్నా దేనికన్నా డిసీజెస్ ఉన్నాయనుకో, ఒకవేళ ఏదన్నా ఉంటే ఆ డిసీజెస్ వాటర్లో ఉండే ఆక్వా కల్చర్లో ఉండేటటువంటి మిగతా అనిమల్స్ కూడా అటాక్ అవుతుంది కదా. ఈ విధంగా ఎలాంటి డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేస్తాను కదా. కాబట్టి సో వాటర్ కూడా క్లీన్గా ఉంటుంది కదా, ఫుడ్ అంతా ఆ వాటర్లో లేకుండా తినేస్తాయి. అలాగే పూర్తిగా డైజెషన్ అవుతుంది కాబట్టి ఎక్స్క్రీషన్లో కూడా ఆ వేస్టెస్ అనేది తక్కువ పర్సెంటేజ్లో ఉంటాయి. అలాగే ఏమవుతుంది, డిసీజెస్ కంట్రోల్గా అయిపోతున్నాయి కాబట్టి వాటర్ అనేది ఏ విధమైన ఇవి చేంజ్ అనేది ఉండదు అనమాట. వాటర్లో మంచి గుణం ఉంటుంది, అంటే క్వాలిటీ వాటర్ అనేది ఉంటుంది అనమాట. ఇవి ప్రోబయోటిక్స్ గురించి. ఈ ప్రోబయోటిక్స్ని చూడండి, ఈ ప్రెసెంట్ ఇయర్స్లో ఈ ప్రోబయోటిక్స్ని యూజ్ చేసి ఇవి మైక్రోవేవ్ కంట్రోల్ని చేస్తున్నారు కదా. ఇవి కాబట్టి వీటిని ఏమంటారు, థెరపీ చేయాల్సిన అంటే అవసరం లేదు. ఎందుకు థెరపీ అంటే ఏదన్నా ట్రీట్మెంట్ అనుకోండి, అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకు ప్రోబయోటిక్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అవి అన్ని విషయాలు చూసుకుంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ ప్రొడక్షన్ ఇవేం చేస్తాయంటే ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తాయి, అలాగే ప్రొడక్షన్ని కూడా పెంచుతాయి. అలాగే ప్రోబయోటిక్స్ని ఫస్ట్ ఎవరు దీన్ని డెఫినేషన్ చెప్పారంటే పార్కర్. ఇతని ప్రకారం ఏంటి అంటే కొన్ని ఆర్గానిజమ్స్, కొన్ని సబ్స్టాన్స్ ఏవైతే ఇంటెస్టైనల్లో ఉంటాయో ఇంటెస్టైనల్లో ఉండేటటువంటి మైక్రోబ్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ తక్కువ అవనీయకుండా కావాల్సిన మోతాదులో ఉండేటట్లు చూస్తాయన్నమాట. దీన్ని మళ్ళీ రీడిఫైన్ చేశారు. ఎలా అంటే ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి హోస్ట్కి సరిపోయేంత కావాల్సినంత అమౌంట్లో హెల్తీగా ఉండడానికి చేస్తాయన్నమాట. వీటిని ప్రోబయోటిక్స్ అంటారనమాట. ఈ ప్రోబయోటిక్స్ని ఎక్కువగా లైవ్ సప్లిమెంట్తో కలిపి ఇస్తూ ఉంటారు. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్యాథోజెనిక్ మైక్రోబ్స్ ఏమన్నా ఉంటే కూడా వాటిని ఇన్హిబిట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెస్పాండ్ అయ్యేలాగా, అంటే స్టిమ్యులస్ అవుతుంది, వెంటనే యాక్టివ్గా ఉంటుంది, వెంటనే కావాల్సినటువంటి రెస్పాన్స్ను ఇస్తూ ఉంటుంది అనమాట. అలాగే డైజెషన్ని ఎన్హాన్స్ చేయడము, అలాగే యూటిలైజేషన్ ఆఫ్ ఫీడ్ని కూడా ఇంక్రీజ్ చేయడము, యాంటీ మిటాజెనిక్ అలాగే యాంటీ కార్సినోజెనిక్ లాగా కూడా ఇది ఫంక్షన్ చేస్తుంది అనమాట. ఓకేనా. వాటర్ ఈ విధంగా ఉండడం వల్ల వాటర్ కూడా క్వాలిటీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద మెకానిజమ్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ప్రోబయోటిక్స్ ఆర్ వెల్ defined. Certain of the hostile environment for pathogenic by production
production of inhibitory compounds like bacteriocins, lysosomes, proteases, next hydrogen peroxide. Com- Competition for the adherent sites and essential nutrients and further improvement of immune response of host. Supplementation of essential nutrients, vitamins and enzymes, direct uptake of dissolved organic materials mediated by beneficial bacteria and modulating in interactions with the environment. అంటే ఇక్కడ చూడండి ఇంకా ప్రోబయోటిక్స్ ఈ మెకానిజం ఏం చేస్తాయంటే హోస్ట్కు ప్యాథోజెన్స్ నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇలా డిసీజెస్ ఇలా ప్రొటెక్షన్ ఇవ్వడం వలన ఏమవుతుంది, డిసీజెస్ రానికుండా చూస్తుంది అనమాట. అవి చూసేటటువంటి ప్రోబయోటిక్స్కి ఎగ్జాంపుల్గా ఏంటి అంటే బ్యాక్టీరియోసిన్స్, లైసోజైమ్స్ అండ్ ప్రోటీయేజెస్, హైడ్రోజన్ పెరాక్సైడ్లు ఎగ్జాంపుల్ అనమాట. అడిహేషన్ సైట్ ఉంటే, అడిహేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒకదానికి వచ్చి అతుక్కోవాలి. అది కూడా ఎట్లా అంటే అతుక్కోదు అనమాట. రిసెప్టార్స్ అన్నా ఉంటాయి లేదా లాక్ అండ్ కీ మెకానిజం అన్నా ఉంటుంది. ఇలాంటి మెకానిజం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అడిహరెంట్ సైట్స్ ఉంటే కనుక న్యూట్రియంట్స్ అతుక్కొని మంచి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేటివి పెరుగుతాయి అనమాట. ఈ న్యూట్రియంట్స్, విటమిన్స్, ఎంజైమ్స్ ఇవి డైరెక్ట్గా అప్టేక్ చేయడం వల్ల వాటిని బ్యాక్టీరియా మీడియేటెడ్గా ఉండి అవి ఫుడ్ని వేరే వేరే ప్లేసెస్లో డిజాల్వ్ అవనీయకుండా చూసి ఎన్విరాన్మెంట్కి, హోస్ట్కి మీడియేటర్గా ఉంటుంది. అంటే ఏమంటే ఇక్కడ న్యూట్రియంట్స్, వైరస్, ఈ ఎంజైమ్స్ ఇవి డైరెక్ట్గా అప్టేక్ అంటే ఈ ఫిష్ అనేది డైరెక్ట్గా తీసుకునేలాగా ఈ ప్రోబయోటిక్స్ యూజ్ అవుతాయమ్మా. అదేంటి డైరెక్ట్గా అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫుడ్ తీసుకోవాలనుకోండి, అది ఒక్కొక్క ట్రాక్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ప్రాసెస్ జరగాలి, మళ్ళీ కొంచెం అక్కడ లాస్ అవుతాయి తిన్నటువంటి ఫుడ్. అక్కడ ఇలా లాస్ట్కు డైజెషన్లోకి వెళ్ళి టోటల్ డైజెషన్ జరిగి ఇంటెస్టైన్ నుంచి బ్లడ్లోకి వెళ్ళేసరికి తిన్న ఫుడ్ అక్కడ బ్లడ్లోకి చేరిన ఫుడ్ చాలా తక్కువ అయిపోతుంది. అంటే ఇక్కడ లాస్ అనేది జరుగుతుంది కదా. ఈ ప్రోబయోటిక్స్ ఏం చేస్తాయంటే తిన్న ఫుడ్ను ఏ విషయంలోనూ అవి లాస్ అవ్వనీయకుండా ఎంత తింటే అంత బ్లడ్లోకి కలిసేలాగా, అంటే ఎనర్జీ కోసము ఇవి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా. నెక్స్ట్ చూడండి, ప్రోబయోటిక్స్ కెన్ బైండ్ టు colonic cell lines and to mucin which is through to aid probiotics can bind to colonic cell line and to mucin which is through to aid colonization of the animal gut system, the microflora of gastrointestinal tract. దీన్ని GIT అంటారు. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ని ఏమంటారంటే GIT అంటారమ్మా. ఆఫ్ aquaculture animals can be modified by and ingestion of other microorganisms. However, the dominant microbacteria in fish intestine are quite different from those observed in mammals. The composition of microbial communities is greatly influenced by husbandry practices and environmental conditions. Example, culture water and abiotic or biotic factor which stimulate the proliferation of selection bacterial species. Bacterial antagonism is a common phenomena in nature. Probiotic may prevent pathogens for colonizing the surface of eggs or the GIT అంటే gastrointestinal tract by producing antimicrobial compounds or by outcompeting them for nutrients or mucosal space. Certain pathogens produce prolytic enzymes that can dissolve and digest the bacteria that approaches them, the most remarkable being Streptococcus and Bacillus
బ్యాసిల్లస్ పయోసినానస్. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి, ఈ ఇక్కడ ఈ ప్రోబయోటిక్స్ కాలనీ సెల్ లైన్ అంటే సెల్స్, ఈ ప్రోబయోటిక్స్ కాలనీ సెల్ లైన్లో మ్యూసిన్తో బైండ్ అవుతుంది. ఈ ప్రోబయోటిక్స్ కాలనీ అంటే ఏంటంటే సింగిల్గా కాకుండా గ్రూప్గా ఉంటాయి అన్నమాట సెల్స్. అక్కడ అలా గ్రూప్గా ఉండే సెల్స్తోనూ మ్యూసిన్తోనూ జనరల్గా బైండ్ అవుతుంది అనమాట. అలా బైండ్ అయ్యి ఆ మ్యూసిన్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, మనకు కావచ్చు, ఆ ఫిష్ కావచ్చు, ఫస్ట్ మౌత్ పార్ట్ దగ్గరే ఉంటుంది కదా, గట్, అనిమల్ గట్ సిస్టంలో కొలనైజేషన్కి యూజ్ అవుతుంది. కొలనైజేషన్ అంటే ఏంటంటే ఈ ఇక్కడ ఉండేటటువంటి ఆ సెల్కి ప్రోబయోటిక్స్ అతుక్కొని ఉండడం వల్ల ఏమవుతుందంటే బయట నుంచి ఏమన్నా ఆర్గానిజమ్స్ వస్తే కనుక అక్కడే చంపేస్తాయి అనమాట, బాడీలోకి ఎంటర్ అవ్వనీయకుండా. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటే దాన్ని జిఐటి అంటారు కదా. ఈ జిఐటిలో ఈ జిఐటిలో అక్వాటిక్ అనిమల్ ఉంటుంది కదా, ఈ అనిమల్ ఇవి ఏం చేస్తాయంటే మైక్రోబ్స్ లోపలికి రానియకుండా ఈ ప్రోబయోటిక్స్ గట్లో ఉండి వాటిని ప్రొడక్షన్ చేస్తూ ఉంటాయమ్మా. ఫిష్ ఇంటెస్టైన్లో ఉండేటటువంటి బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయి, బ్యాక్టీరియాస్ మ్యామల్స్లో ఉండేటటువంటి బ్యాక్టీరియాస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే మన మ్యామల్స్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా, ఫిష్లో ఉండే బ్యాక్టీరియా ఒకే రకంగా ఉండదు, స్ట్రక్చర్లో కానీ ఫంక్షన్లో కానీ. అక్కడ ఉండే బ్యాక్టీరియా యొక్క కాంపోజిషన్ అనేది హస్బెండరీ మరియు ఎన్విరాన్మెంట్ కండిషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే మ్యామల్స్లో కానీ ఫిషెస్లో కానీ ఉండే ఈ ప్రోబయోటిక్స్ సంబంధించిన బ్యాక్టీరియాస్ ఒకే రకంగా ఉండవు. ఎందుకు ఉండవు అంటే అవి వాటి యొక్క హస్బెండరీ కానీ లేదా ఎన్విరాన్మెంటల్కి చేంజ్ అవుతూ వాటి ఫంక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటాయమ్మా. ఎగ్జాంపుల్ చూడండి, వాటర్ బయోటిక్ ఫ్యాక్టర్స్ బ్యాక్టీరియా యొక్క ప్రొలిఫరేషన్ సెలెక్షన్ బ్యాక్టీరియా మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే వాటర్, బయోటిక్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రోబయోటిక్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ జిఐటి ఉంది కదా, ఈ జిఐటి దగ్గర ఉండేటటువంటి ప్రోబయోటిక్స్ జనరల్గా అక్కడే మైక్రోబ్స్ అక్కడే చంపేస్తాయి అనమాట. గట్ అంటేనే మనకు తెలుసు, మౌత్ నుంచి స్టమక్ అదంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్ ఉంది కదా, అక్కడే దాన్నే గట్టు కూడా అంటూ ఉంటాం కదా. డైజెస్టివ్ అంటే స్టమక్ దగ్గరికి వెళ్ళేటటువంటి ఆ ట్రాక్ని కదా గట్టు అంటూ ఉంటాము. అక్కడ ఒకవేళ ఉన్నాయనుకో ఈ ప్రోబయోటిక్ ఇవేం చేస్తాయంటే ముందు అక్కడే చంపేస్తూ ఉంటాయి. అంటే బాడీ లోపలికి పోనీయకుండా అక్కడే చంపేస్తూ ఉంటాయి ఈ ప్రోబయోటిక్స్ అనమాట. ఇలా బాడీని ఇమ్యూనిటీ అంటేనే ఏంటి, మనకి వ్యాధులు రాకుండా చేయడాన్ని ఇమ్యూనిటీ అంటారు కదా ఎవరికైనా కానీ. అది ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ప్రోబయోటిక్స్ను డిజాల్వ్ చేస్తాయన్నమాట. కొన్ని ఎంజైమ్స్ అవి ఏంటివి అంటే స్ట్రెప్టోకోకస్, బ్యాసిల్లస్, పయోసియన్స్ ఇలాంటివి ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని రకాల ఎంజైమ్స్, ఈ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఈ ప్రోబయోటిక్స్ను డిజాల్వ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లంగానే ఉంటుంది ఇలా డిజాల్వ్ చేయడం అనేది. ఓకేనా, ఇది మా ప్రోబయోటిక్స్కి సంబంధించి ఒక్కసారి బ్రీఫ్గా చూడండి. ప్రోబయోటిక్స్ అనేటివి లివింగ్ ఆర్గానిజం సెల్స్ అమ్మ. ఇవి దేనికి ఫస్ట్ అనుకునే వాళ్ళు అంటే డిసీజ్ని కంట్రోల్ చేయడానికి అనేసి అనుకునే వాళ్ళు. ప్రజెంట్ డేస్లో అయితే కనుక ఫిష్ గ్రోత్కి ప్రొడక్షన్కి కూడా యూజ్ చేస్తున్నారమ్మా. ప్రోబయోటిక్స్ని న్యూట్రియంట్ సోర్స్గా అంటే ఎంజైమ్ లాగా మంచి డైజెషన్ కోసము, అలాగే ఇమ్యూన్ సిస్టంలో ఇమ్యూన్ రెస్పాన్స్ స్టిమ్యులస్ అయ్యేదానికోసము, ప్యాథోజన్స్ లాగా అంటే ఏమన్నా డిసీజ్ వస్తే కనుక వాటిని చంపేయడము అలాంటివి అలా పనిచేస్తున్నాయి ప్రజెంట్ డేస్లో. ప్రోబయోటిక్స్ ఎగ్జాంపుల్ ఏంటివి అంటే ఆక్వాకల్చర్లో యూజ్ చేసేటివి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ స్పీసీస్, ఎంటెరోకోకస్ అండ్ ఈస్ట్ సాక్రోమైసిస్. ఇవన్నీ కూడా ప్రోబయోటిక్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. బ్యాక్టీరియల్ యాంటీబయోటిక్ రెస్పాన్స్కి ఏం చేస్తాయంటే అలాగే ఆక్వాకల్చర్లో ఉండే అనిమల్స్కి కీమోథెరపీగా పనిచేస్తాయమ్మా. ఇవి వ్యాక్సినేషన్, ఇమ్యూన్ స్టిమ్యులస్ జరగడము అనేది జనరల్గా కొన్ని కంట్రీస్లో మాత్రమే ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఈస్ట్ ఏషియా అనమాట. అంటే ఇలా ఇమ్యూనైజేషన్ కోసం వ్యాక్సినేషన్ అనేది అంటే కష్టం కాబట్టి
ఈ ప్రోబయోటిక్స్ని ఇచ్చేస్తున్నారు. మనం వ్యాక్సిన్ ఎందుకు వేస్తారు దేనికైనా కానీ, డిసీజ్ రాకుండా ప్రివెన్షన్ అవడానికే కదా. సో దాని ప్లేస్లో ప్రోబయోటిక్స్ని ఇస్తున్నారనమాట. ప్రజెంట్ ఇయర్స్లో ప్రోబయోటిక్స్ని యూజ్ చేసి మైక్రోబియల్ కంట్రోల్ని కూడా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ థెరపీ అనేది అవసరం లేకుండా ఉందమ్మా ప్రజెంట్ డేస్లో అయితే కనుక. ఈ ప్రోబయోటిక్స్ని ఒక సైంటిస్ట్, ఆ సైంటిస్టే పార్కర్ అనే సైంటిస్ట్ 1974లో దీనికి డెఫినేషన్ ఇచ్చారు. అలాగే ఆ డెఫినేషన్ని మళ్ళీ రీడెఫైన్ చేశారనమాట. మళ్ళీ కొత్తగా ఎంత కొత్తగా చెప్పినా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఈ ప్రోబయోటిక్స్ అనేటివి లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ కదా, ఇవి ఎక్కువగా ఇంటెస్టైన్లో ఉండేసి మైక్రోబ్స్ని చంపుతూ ఉంటాయి అనేది దాని యొక్క మీనింగ్ అనమాట. అలాగే చూడండి, ఇమ్యూన్ రెస్పాన్స్ అయ్యేలా చేస్తుంది. అలాగే డైజెషన్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఫుడ్ యూటిలైజింగ్ని పెంచుతుంది. యాంటీమిటాజెనిక్ అలాగే యాంటీ కార్సినోజెనిక్ ఇవి రాకుండా చేస్తుంది. వాటర్ క్వాంటిటీని కూడా మామూలుగా ఉండేలాగా చేస్తుంది అనమాట ఈ ప్రోబయోటిక్.